కూడి వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించే మనస్సును, అంగీకరించే హృదయమును మీరు మా అందరికీ నాకు సహాయము చేయమని పునరుద్ధారుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. సరే, మంచిది. కొద్దిసేపు జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి పత్రిక రాశారు. చెప్పండి ఒకసారి. ఎక్కడ ఉన్నాడు ఆయన? చెర సంఘంలో ఉండి కాదు, లేకపోతే ఇంటికాడ ఉండి కాదు, కానీ ప్రభువు నిమిత్తమైన బంధింపబడ్డాడు చెరసాలలో. ఇలా చెరసాలలోనే ఉంటూ రాసినటువంటి పత్రిక ఎఫెసీ పత్రిక. అందుకని నన్ను ఖైదీనని నేను మళ్ళీ బ్రతిమిలాడుకొనుచున్నాను అంటున్నాను. అంటే అర్థం ఏంటి అంటే, ప్రభు నిమిత్తము బంధింపబడి ఆయన చెరసాలలో వేయబడి ఈ పత్రిక వ్రాసాడని మనము గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే. అయితే ఏమని బ్రతిమిలాడుతున్నాడు సంఘానికి అంటే, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టుకు మీరు ఏం కలిగి ఉండండి? శ్రద్ధ కలిగి ఉండండి. ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంట, సమాధానమను చెప్పాలి, సమాధానమను బంధం. రెండోది ఏంటంట, ఆత్మ కలిగించు ఐక్యత. వీటిని కాపాడుకోవడానికి ఏం చేయండి? శ్రద్ధ కలిగి ఉండండి, ప్రేమను, ఓర్పును, దీర్ఘశాంతమును కలిగి ఉండండి అని మిమ్మల్ని ఏం చేస్తాను? బ్రతిమిలాడుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. అట్లయితే ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. నిజమా కదా? సమాధానం ఉంటేనే ఐక్యత ఉంటుంది. సమాధానం లేని చోట ఏముండదు? ఐక్యత ఉండదు. హల్లెలూయా. అయితే సమాధానం అనేది మనసుకు సంబంధించింది. సమాధానం సంబంధించింది మనస్సుకు సంబంధించింది. అయితే మనసులోనేమో సమాధానం కలిగి ఉండండి, ఆత్మలోనేమో ఐక్యత ఉండండి. నా మాట వింటున్నారా? నేను త్వరగా ముగిస్తాను. మనసులోనేమో సమాధానం కలిగి ఉండండి, ఆత్మలో ఐక్యత కలిగి ఉండండి. ఈ రెండు కలిగి ఉంటే సంఘము కానీ కుటుంబం కానీ ఒక చిన్నపాటి పరలోకంలా ఉంటుంది. హల్లెలూయా. మొన్న ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక చిన్న బాబు నడుచుకుంటూ వెళుతున్నారు. వాళ్ళ దగ్గర 100 రూపాయలు, 150 రూపాయలు ఉన్నాయి. అన్ని 10 రూపాయలు నోట్లే. అవి కూడా ఎట్లున్నాయంటే, ఎట్లున్నాయి, అది నల్లగా ఉన్నాయి అనమాట. ఫస్ట్ భర్త ఏడ్చిండు, భార్యకి ఇచ్చిండు, భార్య ఇచ్చింది, భర్తకి ఇచ్చిండు. ఒక 3-4 సార్లు ఏడ్చుకుంటారు. ఏడ్చారు. ఏంటి? ఆ 150 రూపాయలని నేను చూస్తా ఉన్నాను. దాని తర్వాత వాళ్ళు ప్యారగన్ చెప్పులు కొన్నారు. ఒకప్పుడు అందరి దగ్గర అవే ఉంటుండే, ఇప్పుడు లేవు. ఆ ప్యారగన్ చెప్పులు కొని ఇంకేదో చిన్న కొని ఎంత సంతోషంగా రోడ్డు నడుచుకుని వెళ్తున్నారు. బట్టలు బాగలేవు, నెత్తి దూసుకోలేదు, నెత్తి నూనె కూడా లేదు. ఆ భర్త, ఆ భార్య, ఆ చిన్న పిల్లోడు సంతోషం నవ్వుకుంటే చేస్తున్నారు ప్రయాణం. అక్కడ పండుగ కొద్దిసేపు వారిని వెంబడించారు. నాకు ఏం చేస్తాను చూద్దామని. అంటే నాకేమవుతుందంటే, వాళ్ళ దగ్గర వస్త్రాలు లేకపోయినా, మంచి షూట్ లేకపోయినా, మంచి ఏం లేకపోయినప్పటికీ ఆ ఇద్దరు భార్య భర్తల మధ్యలో ఏముంది? సమాధానం ఉంది కనుక ఆనందం ఉంది. హల్లెలూయా. కొన్ని కోట్లు ఉన్నప్పటికీ మనస్సులో సమాధానం లేకపోతే, ఆత్మలో ఐక్యత లేకపోతే తిన్న తిండి కూడా ఒంటికి పట్టదు, పడుకుంటే నిద్ర కూడా పట్టదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, సమాధానమును బంధం ఉండాలి, ఆత్మలో ఐక్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8 చదవండి. ఎట్లా ఉంటుందో ఐక్యత అనేది కొంచెం మనం గమనిద్దాం దినమున. అపోస్తల కార్యములు 21:8 నుండి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చితిమి. 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా. ఇక్కడ మంచిదేనండి.
దేవునికి స్తోత్రములు. పౌలు గారు మరికొంతమంది అనేక ప్రాంతాలు తిరిగి ఎక్కడికొచ్చారంట? ఊరి పేరేం పేరు? కైసరయ్యకు వచ్చారు. ఇప్పుడు కైసరయ్యలో ఏమిటి ఉన్నారంట వాళ్ళు? ఫిలిప్ ఇంట ఉన్నాడు. ఈ ఫిలిప్ ఎవరంట అంటే ఏడుగురులో ఒకడు. ఫిలిప్ ఎవరు అంటే ఆ ఏడుగురు ఎవరు మరి? అయ్యో ఏ సత్యమే చెయ్యు, నువ్వు అడ్డుపోయినావా? కాదు 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 కాదు, ఏడుగురులో ఒకడు. అందుకే బైబిల్ ఏమని చెప్పింది నిన్ను? పేతురు గారు హెడ్ ఆఫీస్ యెరూషలేములో ఉన్నప్పుడు అందరూ కూడా తమ చరస్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడతారు. అలా పెట్టినప్పుడు చిన్న చిన్న గొడవల ఆకారంలోనే లేచినవి. అప్పుడు ఆ గొడవ అడిగిపోతుంది. ఇప్పుడు పేతురు అడిగిపోతుంది. ఆవిడ పేతురు అంటాడు, మేము ప్రార్థన ఎందులో వాక్య ధ్యానం అందులో మేము నిమగ్నమై ఉండాలి, ఈ వంట చేయడము వడ్డించడం అది కూడా మీరు మాకు చెప్తే ఎట్లా? కాబట్టి అప్పుడు ఏమంటారంటే అభిషేకం గలవారిని, మంచి పేరు గలవారిని, మంచి విశ్వాసం గలవారిని నేను ఏడుగురిని ఎన్నుకొని తీసిన వాక్యం 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 6వ అధ్యాయము ఫస్ట్ నుంచి 6 ఫస్ట్ నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు చాలు చాలు మొత్తం మీద ఆ సందర్భంలో ఏం చేస్తారు? ఏడుగురిని ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వారైన స్టెఫెనును, ఫిలిప్పు, ప్రోకోరు, నీకాలోను, తీమోను, అది సంగతి. పడుతుంది నీకు? ఈ 7 మందిలో ఒకడెవరు? అది సంగతి. అర్థమైందా? వీళ్ళు అన్నదమ్ములు అట్లేదని కాదు. ఎవరు వీళ్ళు? ఒక సంఘ సభ్యులు. కానీ సంఘములో శ్రమలు విస్తరించినప్పుడు సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. ఎందుకంటే స్టెఫెను ఆల్రెడీ చంపబడ్డాడు. పేతురును ఇట్లా ఎదిరిపోయినప్పుడు ఈ యొక్క ఎవరు మన ఫిలిప్ ఎక్కడిప్పుడు కైసరయ్యకు వెళ్ళిపోయాడు. ఫిలిప్ గారు కైసరయ్యకు వెళ్ళి ఎక్కడ చేస్తున్నాడు చెప్పాలి? ఫిలిప్ గారు కైసరయ్య ఎక్కడ చేస్తున్నాడు? సువార్త పని చేస్తున్నాడు. అక్కడ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడో, లేకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకుంటున్నాడో, రిక్షా దొక్కుంటున్నాడో, ఏం చేస్తున్నాడు? ఒకవైపు తన కుటుంబాన్ని తానే పోషించుకొనొచ్చు ఆ కైసరయ్య పని చేస్తున్నాడు, సువార్త పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. దానికి తోడు తనకి 4 కుమార్తెలే కదా. ఏంటంట? 4 కూడా కుమార్తెలే, ఒక్క కొడుకు కూడా లేరు. ఈ రోజుల్లో కుమార్తె పుట్టింది అనగా అందరికీ ఏమొస్తుంది? సహజం వచ్చేస్తుంది. ఎందుకంటే కుమార్తె పుట్టడం చాలా మంచిదే, ఆనందమే. కానీ కుమార్తెను పెళ్ళాలంటే ఆ దుష్ట దుర్మార్గులు మగపిల్లలు తప్పటాలుగా ఇంత కట్నం కావాలంటే ఎన్నికలు తెచ్చిపెట్టాలి కదా. 10 లక్షల కట్నం, 20 లక్షల కట్నం, 50 లక్షల కట్నం తేవాలి. తల్లులు తండ్రి మొత్తం సంపాదించి మొత్తం ఏం చేయాలి? అక్కడే అప్పగించాలి. పోనీ అప్పగించిన తర్వాత అత్తగారిని తీసుకుపోయినట్టుగా నా భార్య అయిపోయింది, ఇప్పుడు నా ఇంట్లో ఉంటుంది అనుకుంటాడా? సజ్జరం వచ్చింది అనుకోండి, అమ్మగారి ఇంటికి పో, మళ్ళా 10 రోజులు ఏడా అంటే. ఆరోగ్యం బాగుంటేనేమో ఈయన దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? భర్త దగ్గర ఉండాలి. ఆరోగ్యం బాగా పోవాలి, అందరికి పో. ఏదైనా ఇక నువ్వంటే ఆడి బ్యాగ్ పట్టుకు పోతూనే ఉండు. ఇలాంటి అంటే ఇప్పుడు భార్య అంటే మగపిల్లగానికి, అత్తకు, మామకు పని మనిషి అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 4 ఆడపిల్లలు పుడితే ఎంత కష్టం, ఎంత టెన్షన్తో ఉండాలి. కానీ దేవుని మహాదయ వల్ల ఆ 4 ఆడపిల్లలు ఎవరంట? ప్రవచించువారంట. హల్లెలూయా. కైసరయ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ పౌలులో ఉన్నటువంటి ఆత్మ ఈ యొక్క నడిపించింది, ఫిలిప్ ఇంటికి నడిపించింది. హల్లెలూయా. అనేక దినములు వారు 4 కుమార్తెలు పెట్టుకొని వాళ్ళని పోల్చిన మహా గగనం అంటే
వీళ్ళు మళ్ళా లూకా గారు, పౌలు గారు మళ్ళా గ్యాకెట్ వచ్చి టెండర్ వేసారు, మళ్ళీ టెండర్ వేసారు. మేము అనేక దినములు అక్కడ ఉండి ఆ పిలుపుతో కలిసి పరిచర్య చేశారు. అక్కడ సంఘము స్థాపించబడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ మాట పరిశుద్ధాత్ముడు ఎందుకు నడిపించాడు అంటే, అది చిన్న కుటుంబమైన ఆర్థిక పరంగా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఈ పిలుపులో ఏ ఆత్మ అయితే ఉందో పౌలులో అదే ఆత్మ ఉంది. ఈ రెండు ఆత్మలు ఏకమై ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఆ చీకటిని పరదోడి అక్కడ చిన్న సంఘమును స్థాపించుటకు వీరేమయ్యారు? ఇప్పుడు ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమైన బంధం వీరి మధ్యలో ఉంది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కన్యకలు అంట, మరి వారు ఎవరంట చెప్పండి? తండ్రి ఎవరు? సువార్థికుడు. తండ్రి ఎవరు? అభిషేకం పొందినవాడు. తండ్రి ఎవరు? మంచి విశ్వాసం గలవాడు. మొత్తం మీద ఆయన కడుపులో ఒక నలుగురు చక్కటి అమ్మాయిలు పుట్టారు. వారు ఎవరంట? ప్రవచించేవారు. హల్లెలూయా. మన ఇంట్లో ఉన్నారు, మనం ఉన్నాం. యేసు రక్తమే జయం. తల్లి కొట్టుకోవాలి, ఎత్తి కొట్టుకోవాలి. రే లేవరా, లేవరా, లేవే లేవే లేవే. ఏమా ఊకే నెత్తి నొప్పి. ఏం చేయమని? ప్రాణం చేయి, ప్రాణం. నీ గొప్పలే, నా గొప్పలే. అవునా కాదా? కానీ ఇప్పుడు ఎవరినైతే పరిశుద్ధాత్మ ఇవన్నీ ఉంటాయో వారిని ముల్లిగట్టె పట్టుకొని, కొరడా పట్టుకొని ప్రాణాల కోసం కొట్టే అవసరం లేదు. ఉదయం లేవగానే ఆ కుటుంబంలో నుంచి వినబడుతుంది రక్షణ పాటలు, ప్రార్థన, ఆరాధన, అలాంటివన్నీ కూడా వినబడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే అందరెవరు? ఇప్పుడు తండ్రి ఆత్మూరుడే, పిల్లలు కూడా ఎవరు? అయ్యా ఆహా, ఇది ఒక చిన్న సంఘం అయిపోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి అంటే కుటుంబంలో ఇప్పుడు ఇంతమంది సంఘం ఉన్నాం. ఎంతమంది గారు చేయలేపడం ఒకసారి? మీకు మారవలసిన పాపం ఉంది. అభిషేకం ఎంతమంది గారు చేయలేపరు. కానీ ఆ ఇంట్లో ఎవరు? సంఘంలో ఇంతమంది ఉన్నా అభిషేకం లేదు. కానీ ఆ కుటుంబంలో 5 మందే ఉంది. అందరు ఆత్మూరులే. మళ్ళీ ఆత్మ అభిషేకం కాదు, ఆత్మ వరములు పొందినటువంటి వారు. అంటే సంఘం కంటే ఆ కుటుంబం చాలా బెటరే కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నేను కూడా వాళ్ళలో ఒకదానిగా ఒకరిని నేను అవ్వాలి అన్న ఆశ, ఆకందన మనకు కలగాలి. హల్లెలూయా. అప్పుడు పిలుపు మన ఆత్మ ఏమవుతుంది? ఏకమవుతుంది. ఎందుకు ఏకమైతే తెలుసా? అలా ఏకమైతేనే వారితో కలిసి అటు పోతాము. మీకు అర్థమవుతుందా? ఎవరి ఆత్మ? పిలిపు ఆత్మ, పౌలాత్మ ఏమైంది? ఏకమైంది. ఇప్పుడు వారి ఆత్మతో కూడా ఏం కావాలి? ఏ ఆత్మ కాదు, వారి ఆత్మ మన ఆత్మ ఏకమైతేనే వారు మనము కలిసి అన్ని ఆత్మలు ఏకమై ఆకాశ మండలం మీద అడిపోతాం. మన పైకి పోతాం. మరి ఆత్మీయంగా పోతే అలా అటు, మనం ఇటు. ఇది ఆత్మ కలిగించు ఐక్యత. ఇంకో మాట చెప్పమంటారా? పేతురును శిరసాల వేస్తారు. చూతారన్నమాట. అపోస్తల కార్యం 12:12 చదవండి. అపోస్తల కార్యం 12:12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయినా చాలు. దానికి స్తోత్రం. పేతురు ఏం చేసిండ్రు? స్టెఫెన్ చంపేసేసి పేతురు చేసిన చెరసాల్లో ఇప్పుడు పేతురు కూడా చంపేసినామంటే క్రైస్తవం మనది ఇంకా ఉండదు అన్నటువంటి ప్లానింగ్ లో శత్రువులు మొత్తం చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నటువంటి సమయం లోపల దేవుని దూత వచ్చేసేసింది. ఆ చెరసాల నుంచి పేతురు బయటికి తీసుకొచ్చింది. ఈ పేతురు అనుకున్నాడంట ఇది కల కావచ్చు అనుకున్నాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమనుకున్నాడు? ఇది నిజమని ఆయన అనుకోవడం. నేను పడుకున్నాను కనుక ఇదంతా నాకు కలలో దర్శనంలో జరిగి ఉంటుంది, ఇది నిజమైతే ఎంత బాగుండు అనుకుంటున్నాడు ఆయన. కానీ నిజంగా జరిగింది. అది దేవునికి స్తోత్రం. జరిగిన తర్వాత అరే ఇది వాస్తవం అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వెళ్ళాలి అంటే ఇప్పుడు పేతురులో ఉన్నటువంటి ఆ మనస్సు, ఆ పేతురులోని ఆత్మ చెబుతోంది అక్కడికి వెళ్ళు. అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ప్రార్థన చేసిన గుంపు ఉన్నది. మన మనసు ఎట అంటది చెప్పండి. మన మనసు ఏమైనది? కొంతమంది కూర్చుంటారు కదా ఇంటి పైన, రోడ్ల మీద, హోటల్ కాడ,
కదా, అర్థవుతున్న మాట మీకు? కొంతమంది ఓడలు అక్కడ కూర్చుంటారు, ఆడవాళ్ళు ఏమో అరుగుల పైన కూర్చుంటారు, చేస్తారు. ఇక నేను అనుకున్నా కాంగ్రెస్ వస్తుందని, కానీ వాడి బా ఈడికి 10 రూపాయలు సంపాదించే ఓగేం లేదు, కనీసం కుటుంబాన్ని కట్టుకునే ఓగేం లేదు. వీడు ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నాడు. నీకే అంత జ్ఞానం ఉంటే నీ కుటుంబం ఇట్లా ఎందుకుంటుంది? మన అప్రపాలు అయిపోతాం. ఇంక అర్థమవుతుందా? కష్టపడి కుటుంబాన్ని పోషించలేము, చివరికి సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి తెలియని ఈ మహానుభావులు, ఏవాడు బేకారిగాడు మోడీ, ఈ సర్పంచ్ వేస్ట్, ఆ ముఖ్యమంత్రి వేస్ట్, కర్ణాటక అబ్బా ఏడున్నావు నాయనా? ఏది ఓ గోషు పోసుకొని అరవింద్ కూర్చొని కట్టబట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం? బాబు నువ్వేం చేసినావు నువ్వు చెప్పోసారి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన ఎవరంటే ఒకప్పుడు ఛాయ్ అమ్ముకుంటాడంట, ఇప్పుడు ఏమైండు? ఇప్పుడు అంటే ఎంతో కొంత ఏముంది, తెలివి జ్ఞానమో ఉంది కాబట్టి అడిగిపోయాడు కదా. మరి ఏడున్నావు? మనం అదే చెప్పేది ఏంటంటే మనం దానికే పనికొస్తాం. ఏం పనికొస్తాం? ఈ సర్పంచ్ ఇట్లా, ఆ సర్పంచ్ అట్లా, ఆ ఎమ్మెల్యే ఇట్లా, ఈ ముఖ్యమంత్రి ఇట్లా, ఈ ఆడవేంబర్ ఇట్లా, ఈ పనికొస్తాం మనం. ఇక మన కైసలు అయితే ఏమో ఆ పాస్ ఇట్లా, ఈ పాస్ ఇట్లా, ఈ సంఘం ఇట్లా, ఆ సంఘం అట్లా, అంతే. మరి నేనెట్లా అనేది మాత్రం మనకు ఉండదు. అక్కడికి మాత్రము మనం పోగానే చెవులు ఇట్లా పూలకు ఏమైతాయి? వికసిస్తాయి. హల్లెలూయా. కానీ కొంతకాలము పేతురు గారు చేసిన బయటకు రాగానే అతని మనస్సు, అతని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నామని అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? మార్కు అన్న మారుకరు గల యోహాను ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళు అని ఉంది. అక్కడ ఏం నడుస్తుందంట? అక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ వానికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఈయన అక్కడికి వెళ్ళేసరికి నడుస్తుంది ప్రార్థన. అక్కడ చేస్తున్న ప్రార్థన పైకి వెళ్ళి ఇక్కడున్నటువంటి పేతురుని విడిపించి వారితో కలిపింది. ఇది ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమను బంధం. ఎక్కడో ప్రార్థన, ఎక్కడో పేతురు, ఎక్కడో దేవుడు. మళ్ళీ ముగ్గురేమయ్యారు? ఏకమయ్యారా లేదా? వీళ్ళందరూ ఎవరు కలుపుతున్నారు? ఇప్పుడు ఆత్మ కలుపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి చదవండి. ఆత్మ కలిగించు ఐక్యత ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆ దినముల యందు మరియమ్మ లేచి, ఒక్క నిమిషం, ఏ దినముల యందంట? ఆ దినం అంటే ఏ దినము? సత్యదండి. ఆ దినముల యందు మరియమ్మ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరియా ఇంట్లో ప్రవేశించింది. ఎలిజబెతుకు ఇక్కడ చూడండి ఒకసారి. హల్లెలూయా. చెప్తూ వినండి. గాబ్రియలు ప్రత్యక్షమైన మొట్టమొదటిగా మరియమ్మకు, ఆ తర్వాత వీళ్ళిద్దరు కాకుండా ముందు ప్రెగ్నెన్స్ అయింది. ఎవరు? అది వదిలిపెట్టి ఎలిజబెతుకు ఫస్ట్, తర్వాత జకర్యాకు. వీళ్ళు ఆల్రెడీ ఏమైపోయిండ్రు? వీళ్ళకి దర్శనం వచ్చింది, ప్రత్యక్ష వచ్చింది. ఆల్రెడీ బాప్టిజం యోహాను గారు ఎలిజబెత్ గర్భములో ఉన్నారు. ఈ ఎలిజబెతు తర్వాత జకర్యా అంట కొండ సీమలో ఉన్న ఒక ఊరిలో వీళ్ళు కాపుకుంటున్నారు. ఎవరు? ఎలిజబెతు, జకర్యా. ఓకే, రైట్. ఆ తర్వాత కొన్ని రోజులకు, కొన్ని నెలలకు ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు మరియమ్మకు. ఆ తర్వాత ఎవరికి? యోసేపుకు. ఇప్పుడు ఏ ప్రకారంగా అయితే ఎలిజబెత్ గర్భవతి అయిందో ఇప్పుడు అదే ప్రకారం గర్భవతి అయ్యారు, మరియమ్మ కూడా గర్భవతి అయినాడు. అంటే మనట్లా చెప్పి ఎలిజబెత్ మళ్ళా పవిత్రత అనుకోండి. ఓకే, స్త్రీ సంతానం ఒక్కడే అని బైబిల్లో ఉంది. స్త్రీ సంతానం ఒక్కడే. ఓకే, రైట్. ఇప్పుడు మరియమ్మ ఏమైంది? ఇప్పుడు నేను ప్రభువు దాసురాలను, ప్రభువు నాకు చెప్పినట్టే అభివృద్ధి అవుతున్నప్పుడు అప్పుడు ఏమైంది అంటే మరియమ్మ కూడా గర్భవతి, అంటే ప్రెగ్నెన్సీ అనేది
స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో పంచుకోవాలి, ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఎక్కడ కలిసి ఉండాలని ఈ మరియం ఏమైతుంది, ఇంట్లో ఉండబుదైతలా, ఎక్కడికైనా పోవాలి అనిపిస్తుంది. వెంటనే ఇప్పుడు మరియమ్మలోని ఆత్మ, మరియమ్మలోని మనసు అన్నది ఆ కొండకు వెళ్ళు. ఆ కొండ సీమలో ఒక చిన్న కుటుంబం, మంచి యవనస్తులు. నిజమేనా? యవనస్తులా? ఎవరు మరి? ఎవరయ్యా? ఎలిజబెత్, జకర్యా. అందుకే చదవాలి బైబుల్. వీళ్ళెవరు? వృద్ధులు, ముసలోళ్ళు. అందుకే జకర్యా గారు దేవుడు వచ్చినైనా నమ్మలేడు. యోహాను అనే పేరు రాసిన మట్టుకి ఏం పోయింది? యోహాను గారికి మాట పోయింది. దేవునికి స్తోత్రములు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళు అనగానే మరి వేసింది త్వరగా వెళ్ళి, ఎందుకంటే యవనస్తురాలు కదా, వెళ్ళిపోయినంట ఎలిజబెత్ అమ్మగారు వందనాలు చెప్పింది. ఎవరు చెప్పారు వందనాలు? ఎలిజబెత్ చెప్పిందా, మరియమ్మ చెప్పిందా? మరియమ్మ ఎలిజబెత్ వందనాలు చెప్పగానే ఒక ఆయన గంతులు వేస్తుండు. ఎక్కడున్నాడు ఆయన? అది ఐక్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యోహాను గారికి యేసుక్రీస్తు ఐక్యత. యేసుక్రీస్తు గర్భంలోనే ఉన్నారు. తర్వాత యోహాను గారు ఇప్పుడు ఎప్పుడైతే మరియమ్మను చూసిన వెంటనే లోపడినటువంటి గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేస్తున్నారు. చివరికి ఆమె ఎలిజబెత్ ఆ ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడిస్తంట ప్రవచించింది. ఇది ఐక్యత. మనకి ఇక్కడ ఉండదు. తిండి కాడ కూడా ఐక్యత ఉండదు, బట్టల కాడ కూడా ఐక్యత ఉండదు. అంటే ముక్కలు వేసినావు, నాకు 2 రొట్టెలు వేసినావు, మా అయ్య మంచోడే కాదు ఎందుకు అని 4 రొట్టెలు నాకు 2 రొట్టెలు ఇచ్చిండు కదా. చివరికి ఇంటికి పోగానే బంధువులు కానీ ఏ ఇంటికి పోగరే చాయ్, టీ, బిస్కెట్, బిర్యానీ. ఎంత ఐక్యతనో! ఇప్పుడు పాస్టర్ల మధ్యలో, ఇప్పటి విశ్వాసాల మధ్యలో, పాస్టర్ల మధ్యలో ఏమైక్యత ఉంటుంది? చాయ్ ఐక్యత, బిస్కెట్ ఐక్యత, బిర్యానీ ఐక్యత. పాస్టర్ మా ఇంటికి వచ్చి తినకుండా వేడుకని ఛాయ్ కూడా తాగలేదు. ఏం పాస్టర్ ఏమో! ఎంత మంచి ఐక్యత, ఎంత మంచి! ఒక్కసారి చూడండి వీళ్ళు ఏ ఐక్యత ఉంది. చాయ్ బిస్కెట్లా వందనాలు చెప్పగానే అభిషేకం మొదలు స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. లోపటి నిద్దరు, బయట నిద్దరు, వీళ్ళిద్దరు స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చివరికి ఆమె ఆత్మ వశమైపోయి ప్రవచనం ఎత్తేసినంతే నువ్వు ధన్యురాలు అన్నది. ఎవరు? నువ్వు ధన్యురాలివి. స్త్రీలందరినీ ఏమంటారు అయితే 44 ఒకసారి 44 వచ్చిన ఇదిగో శుభోచన చూడబడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసెను. చాలు, హల్లెలూయా. ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఏంటి? వందనాలు చెప్పినందుకే. ఎందుకని? కొట్టుకోవట్లేదు వాళ్ళ అభిషేకం కోసం. ఎందుకని? వీళ్ళ అభిషేకంతో మనం ఏం చేయాలి? నెత్తి కొట్టుకోవడం. వాడికి నెత్తి వెళ్ళిపోతుంది కానీ ఏం రా లోపలికి ఇక కట్టొచ్చింది. మరి చెప్పరేంటి? హల్లెలూయా. అంటే ఆదివారం ఒక్కరోజు, సోమవారం ఒక్కరోజు, బేస్తారం ఒక్కరోజు మనం ప్రభుత్వ పాటలు పాడి ప్రభుత్వ సవాల్ చేస్తే మన బతుకు ఇట్లే నల్లగా ఉంటాయి. బొగ్గు కంటే నలుపు. హల్లెలూయా. కానీ వీరు కన్నెక్కలుగా ఉన్నా, ముసలులుగా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఇప్పుడు ఆయనకి ఎంతమంది పిల్లలు? పిలుపుకి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆ ఇంట్లో ఏం నడుస్తుంది? ఆ ఇంట్లో ఏముంది చెప్పరేంటి అమ్మా? అభిషేకం ఉందా లేదా? అభిషేకం ఉందా లేదా? ఆత్మ ఉందా లేదా? ప్రవచనం ఉన్నాయా లేదా? ఉన్నాయి. సంగీతం ఇంట్లో ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళు జకర్యా, ఎలిజబెత్ 2 ముసలి వీళ్ళ పిల్లలు ఉన్నారు. లేదు, పిల్లలే నీళ్ళకు ఆత్మ ఉంది, పిల్లలు ఆయన ఏముంది అంటే అర్థం లేదు. పిల్లలతోని ఆర్థిక సంబంధాలతోని అభిషేక సంబంధం లేదు. లోపట్టినటువంటి యథార్థత బట్టి అభిషేకం వస్తుంది.
మన మైండ్ పొద్దు నుంచి రాత్రి మట్టుకు ఈ లోక సంబంధమైన శవ సంబంధమైన తిండి మీదనే, బట్ట మీదనే, ఇటు పోవాలి అటు పోవాలి, వాడేమంటాడేమో వీడేమంటాడేమో కులమేమంటుందో, ఈ అంటే ప్రజల్ని బంధువుల్ని కుల సంతోషం పెట్టడానికే మన మైండ్ అంతా ఉపయోగిస్తే ఇంకా ఎక్కడ మనము వెళ్ళేది కష్టం. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మరియమ్మ అంత సంతోషం ఉండదు. ఎందుకంటే టెన్షన్ రాదు. ఎందుకని నేను పెళ్లిగానా అమ్మాయిని పెళ్లి కాకుండా గర్భవతి అయ్యాను కాబట్టి మా తల్లి ఏమంటారో, మా తండ్రి ఏమంటారో, మా నాయన ఏమంటారో, మా సంఘస్థులు ఏమంటారో, ఎవరేమంటారో అసలు నన్ను ఉచిత సముద్రం అర్థం కాకుండా ఏం చేయాలి? టెన్షన్ పడాలి. కానీ ఆ లోపల ఆ క్రీస్తు యొక్క ఆత్మ హల్లెలూయా ఏం చేసింది? ఎలిజబెత్ నడిపించేసి అక్కడ ఏం చేసిన ఆత్మలో ఇద్దరుగా చూపిస్తున్నారు, ఆనందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఏమంటారు? సమాధానం. ఆ సమాధానమను బంధం, ఆత్మ కలిగించు ఐక్యత. ఈ సమాధానకర్త యేసుక్రీస్తే. ఆ సమాధాన అధిపతి ఆయన మనలో ఉంటే, ఆయన ఆత్మలో ఉంటే ఎవరు ఆత్మీయులు కలిసినా ఆ సంతోషము, ఆ ఆనందం అలా వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10 నుండి. యెషయి యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదురుకు పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకా కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గల వాడును ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. హల్లెలూయా. ఇక్కడ ఇంకో కుటుంబం ఉంది. ఒకటి ఫిలిప్పు కుటుంబం, రెండవది మార్కు అని మారు పేరు గల యోహాను కుటుంబం, మూడవది చెప్పాను అయిపోయింది అప్పుడే. ఎలిజబెత్ కుటుంబం, ఇప్పుడు ఇది 4వ కుటుంబం. హల్లెలూయా. ఈ కుటుంబం యజమాని పేరు యెషయి. చెప్పండి ఒకసారి. యెషయి ఎంతమంది కొడుకులు? నీకు 100,000 సార్లు విన్నాను. ఎంతమంది కుటుంబం? 8 మంది కొడుకులు. చిన్న పేరేం పేరు? రైట్. ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చేయమన్నాడు. అందరూ వచ్చిర్రు. ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 7 మంది వచ్చిండ్రు. 7 మంది రాగానే లోపట్న ఆత్మ అంటుంది, అవును కదా, దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సమూయేలు పేరు సమూయేలు కదా ప్రవక్త పేరు. ఇప్పుడు ఫస్ట్ ఆయన వచ్చిండు. రాగానే అనుకున్నాడు, అమ్మ అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను ఇతరుని అని చెప్పారు. ఎక్కడుండి చెప్పిండు కదా? సమూయేలులో ఉండి ఎవరు మాట్లాడుతుంది? దేవుడు సమూయేలుతోటి. ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్న మాట అందరికి వినబడుతుందా? ఆయనకి వినబడుతుందా? పక్కనకి. ఇప్పుడు మనం చెప్తే మాట తెలుసా? నిజంగా దేవుడే మాట్లాడితే 7 మంది వచ్చింది నాకెందుకు ఉన్నాడు, డైరెక్ట్గా దాదాపు చెప్పచ్చు కదా అంటారు. అది ఆయన ఏం చెప్పంటావు? అది ఎవరిష్టం అది. కొంతమంది ప్రవచనాలను నమ్మని వారు, ఆత్మ నమ్మని ఏమిటంటే ఈ పేరు చెప్పే బదులు కంటే ఇది కాదు అనే బదులు కంటే ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా దాదాపు చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఒకడున్నాడా అనే బదులు దాదున్నాడు పిలిపెట్టాడు అయిపోతుంది కదా. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే దేవుడు ప్రత్యక్ష పరిస్తేనే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది, లేకపోతే ఏమర్థమవుతుంది? ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, యెషయికి ఎంతమంది కొడుకులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సమూయేలుకి ఏమియో తెలియదు. ఇప్పుడు 7 మంది వచ్చారు. ఈయన అంటున్నాడు, నేను కోరుకోలేదు. అప్పుడేమన్నాడు? ఇక ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు, ఒకడు ఉన్నాడు కలిసి వాడు పిలిపించు, వాడు వచ్చేంత మటు పనిచేస్తాం. ఇప్పుడు కూర్చుందాం. ఎవరు కూర్చున్నారు? తల్లి, తండ్రి, 7 మంది సహోదరులు, అభిషేకం ఇచ్చే ప్రభు. ఎవరి కోసం కూర్చున్నారు? చిన్నవాడైన గొర్రెల కాపరి కోసం.
ఇంతమంది కూర్చోబెట్టింది ఎవరు? అది ఆయన ఎవరు బట్టి వాడిని నిలబడు. ఇప్పుడు ఎవరు దిక్కులేడు కదిగా ఎవరిని కూడా కానిచ్చి అనడు. మనం అంటాం, నేను కూడా అంటూ సార్లు ఏం చేయాలి ఆయన అలా అనేవాడు కాదు. కొంచెం పాట పాడలేరు, ఎవడో పాడండి, ఎవడో కొట్టండి, ఏవో చేయడు. హల్లెలూయా. అంతమంది ఇప్పుడు చివరికి నాకు అనిపించింది, దేవుడా తండ్రి, సమూయేలు ప్రవక్త ఎక్కడ, దావీదు ఎక్కడ? అసలు ఏమైనా సంబంధం ఉందా? దావీదుకు సమూయేలుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ దేవుడు తాను కోరుకున్న వాడు వచ్చేంత మట్టుకు చిన్నప్పటి నుంచే అభిషేకం పొంది ముసలోడు అయ్యింది. ఇప్పుడు ఎవరు? కుసు అన్నాడు ఆయన కోసం. ఇది ఎక్కడ వెతికినైనా తండ్రి, తప్పదు ఆయన చెప్తే కూర్చోవలసిందే. సమయంలో కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. అప్పుడు మెల్లగా వచ్చిన మనోడు రాగానే, హల్లెలూయా, లోపల రాగానే కనబడుతున్న ఎవరు కనబడుతున్నాడండి? ఇప్పుడు ఈ సమూయేలు కళ్ళకు దావీదు కనబడుతున్నాడు. కనబడగానే ఎర్రగుండు అంటే ఇట్లా ఉండు, అట్లా ఉండు అని సమూయేలు ఏమో చూస్తా ఉన్నాడు. సమూయేలు దావీదు చూస్తా ఉన్నప్పుడు లోపలికి స్వరం వినబడుతుంది, ఇతడే 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 ఇతడే. హల్లెలూయా. అది ఐక్యత. ఎవరికి కలిసిన ఐక్యత? సమూయేలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ దావీదు ఆత్మ మీద ఇప్పుడు ఇది కదా. హల్లెలూయా. ఈ సంఘాన్ని బట్టి కాదు, సమస్తని బట్టి కాదు, తల్లి తండ్రిని బట్టి కాదు, హల్లెలూయా, దేవుని బట్టి కాదు ఐక్యత. మనం ఐక్యంగా పాట పాడుతున్నాం, ఐక్యంగా అది కాదు. 7-8 మంది ఇక్కడ ఉన్నప్పటికీ స్పష్టంగా అన్నారు, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతడే. ఏం చేస్తాం? ఇంకా ప్రవక్తయే కోరుకుంటే, దేవుడే కోరుకుంటే ఇంకెవరేం చేస్తారు? ఏం చేయాలి? హల్లెలూయా. ఈరోజు మన పట్ల కూడా ఇట్టి స్వరం వినబడింది కాక. నీ కుటుంబంలో 100 మంది ఉండొచ్చు, నీ బంధువుల్లో 100 మంది ఉండొచ్చు, నీ స్నేహితులు 100 మంది నీకంటే పెద్దవారై ఉండొచ్చు, నీకంటే విద్యావంతులై ఉండవచ్చు, నీకంటే మంచి మాటకారులై ఉండవచ్చు. ఆయన వదిలేసాయి. కానీ యథార్థంగా అడవిలో ఉన్న యథార్థంగా అనుకో, అక్కడికి ఇక్కడ వచ్చేంత మటుకు నీకంటే పెద్ద వారిని దేవుడు కూర్చోబెడతాడు అక్కడ. అంతే. హల్లెలూయా. మొన్న ఇక్కడ చెప్పొద్దు కానీ కాళ్ళ మధ్యకి వెళ్ళినాం, అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా రాత్రంతా నిలబట్టి ఏడుపు వచ్చేసి, ఆ పరిచయం చూసి వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు ఇంతంతా అజ్జేయలేరు, ఆ దేవుని గొప్ప. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమాధానమును బంధము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి ఏం చేయండి? శ్రద్ధ కలిగి ఉండుడి. ఇంకో మాట ముగించేస్తాను నేను. అదే మొదటి సభ్యుల గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి చదవండి. 9:15. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారు దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వాళ్ళని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుడిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే. చాలా మీకు అర్థమవుతుందా? దావీదు ఏమన్నాడు? ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. ఇక్కడేమన్నాడు? సౌలు రాకమునిపే ఇక్కడ నుంచి అంట బెన్యామీను దేశం నుంచి నేను ఒక మనుషుడిని తీసుకొని, ఎప్పుడంటే రేపు ఈ వేళ కనుక రేపు ఈ టయానికి ఇక్కడ ఏం జరగబోతుందో సమయం ఇప్పుడే దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ టయానికి రానే వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఏం లేదు, సౌలుకు సమయానికి ముఖపరిచయం కూడా లేదు. ఇప్పుడు
ఆ సౌలు వస్తున్నప్పుడు దేవుడు అంటే ఆత్మ మాట్లాడుతున్నామని, ఇతడు నేను కోరుకున్న వ్యక్తి, ఇతని అభిషేకించు, ఈ దేశానికి రాజుగా నీవు పట్టాభిషేకం చెయ్యి అని ప్రభు చెప్పేశాడు. అలాగే చేశాడు. ఎవరు? సమూయేలు. కానీ ఆ సమాధానమైన బంధమును, ఆ ఆత్మ కలిగించు ఐక్యతను దావీదు కాపాడుకున్నాడు, ఫిలిప్పు కాపాడుకున్నాడు, పౌలు కాపాడుకున్నాడు, కానీ సౌలు కాపాడుకోలేదు. ఈరోజు దేవుడు మీ కులంలో, మీ మతంలో, మీ ఊరిలో ఎంతమంది లేరు? నిన్న సంవత్సరం అడిగినప్పుడు చెప్తున్నారు, పోయిన వారికి ఆలోచించి చచ్చిపోయాడు. ఎంత శాపం! వాళ్ళు మీకంటే పిచ్చోళ్ళ, మంచోళ్ళు, జ్ఞానవంతులు. మన కులంలో, మన మతంలో, మన ఊరిలో, మన వంశములలో మనకంటే గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మా ఊరు సర్పంచ్ ఉన్నారు, ఆయన మా నాన్నగారి కంటే అన్ని రెట్లు ఎక్కువ. నిజమా కాదా? ఒక్కట కాదు, దేంట్లో ఎక్కువ. కానీ ఇతను కనబడగానే స్వామి ఏమంటారు, ఒప్పగారు దండ పెడుతుడు. కారణం ఏంటి? ఒక్కటే కారణం, దేవుడే కారణం. దేవుణ్ణి బట్టి తప్ప అతిశయించుటకు వేరే ఏమీయో లేదు. హల్లెలూయా. దేంట్లో గొప్ప కాదు. కానీ ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే అది ఆరోగ్యమైన, ఆస్తి అయినా, ఆకాశ ఆనందమైన, ఆకాశ మంచోళ్ళ మన పేరైనా, ఇవన్నీ కూడా 3 మేకల పైన గొల్గొత్తాపుడిలో కాల్చినటువంటి ఆ క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. కానీ ఈరోజు సౌలుకు మించిన కృప, సౌలుకు మించిన పిలుపు, సౌలుకు మించినటువంటి ఆదిత్యము మీకు దొరకలేదా? దొరికింది. కానీ ఈ శరీర మాట విని, ఈ శరీరమైనటువంటి మనస్సు మాట విని సౌలు వలన ఏం చేశావంటే బయటికి వెళ్ళిపోయా. హల్లెలూయా. నిజంగా ఆలోచించు ఒకసారి, ఒక్కడి గురించి ఆలోచించు. ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు, ఎన్ని అబద్ధాలు. కొంత చూసినప్పుడు భయంకరంగా బాధ వేస్తుంది. దేవుని ప్రేమ మనకు అర్థమవుతలా, దేవుని కృపకు అర్థమవుతలా, దేవుడు అనేది క్షేమకు అర్థమవుతలా. కానీ ప్రభు సౌలు వస్తుండే ఏమన్నాడు? ఇతడే నేను కోరుకున్నాను. మరి దావీదుకి ఏమన్నాడు? ఇతడే అన్నాడు. మరి ఇంకెందుకు నష్టమైపోయింది? ఆ సమాధానమును, బంధమును, ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకుంటాయంట శ్రద్ధ కలిగి ఉండు. ఆ శ్రద్ధ ఇప్పుడు సౌలుకు లేదు, దావీదు కలిగి ఉన్నాడు. ఎన్నో శ్రమన్నీ వచ్చినప్పటికీ ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటున్నామా? ఆరాధన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, అవన్నీ ఇక్కడ 4, 2, 3 ఉన్నప్పుడు అంతే అని చెప్పి అది కాదు. నీవు ఒక్కడివి ఉన్నప్పుడు కూడా సమూయేలులో ఉన్నటువంటి ఆత్మ సమూయేలుతో మాట్లాడినట్లుగా, పౌలులో ఉన్న ఆత్మ పౌలుతో మాట్లాడినట్లుగా మీలో నా ఆత్మ ఏం చేయాలి? మీతోని ఒక్క సంగతి చెప్తాం, ఎట్లా మాట్లాడుతుందో. పౌలు గారిని బంధించి తీర్పు తీసి ఏం అర్థం కాక రోమా పంపించేసారు. రోమాకు పంపించారు. చాలా మంది ఖైదులు, ఆ ఖైదుతో మధ్యలో ఎవరు? పౌలు ఒకరు. అలా పోతున్నప్పుడు ఏమైందంటే అది వాళ్ళకి మార్గం అంతమైంది, మార్గం తారుమారైపోయింది. ఇక సూర్యుడు లేడు, చంద్రుడు, వారికి ఏం అర్థం కావడమే లేదు. అలాంటి టైంలో వాడు పోవాలనుకున్నాడంట, మేము చచ్చిపోవడం అనుకున్నాడు. ఒకరోజు దేవుడు వచ్చినాడంట, నీవుకి ఏమి కాదు, నీతో ఎవరికి ఏమి కాదు, ధైర్యంగా ఉండమని చెప్పినా. లేచి ఇన్ని తింటున్నాడు. ఇక అని అంటే అరే నేను దాకనేమో నా బతుక ఏమైపోతుందో, చచ్చిపోతుంది ఏమో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు పౌలుతో దేవుడు మాట్లాడింది కదా, అది ఎవరికి వినబడింది? పౌలుకి వినబడింది, ఎవరికి వినబడలేదు. పౌలు మాట ఎవరికి వినబడింది, కానీ దేవుని మాట ఆయనకే వినబడింది. నువ్వు 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 10 లక్షల మందిలో ఉన్నా, దేవుని ఆత్మస్వరం వినబడుతూనే ఉండాలి. అది ఆత్మ కలిగించే ఐక్యత. ఫస్ట్ నీకు దేవునికి ఏముండాలి? సమాధానం, ఐక్యత. నీకు దేవునికి ఆ సమాధానం, ఐక్యత లేకపోతే
సంఘముతో, పాస్టర్ గారితో, లోకముతో మొత్తం నువ్వు ఏకంగా ఉన్నా నువ్వు విడిచిపెట్టబడతావు, పడెత్తబడతారు. ఇప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మ ఏమైంది? సమాధానం ఉంది, ఐక్యత ఉంది. ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఈ ఆత్మ, ఇప్పుడు నాకు దేవునికి ఏముంది అనుకుందాం, సమాధానం ఉంది. ఇప్పుడు వ్యక్తిగతంగా మీకు దేవునికి ఏముంది? ఇప్పుడు మనందరం కలిసి ఏమవుతుంది? మనమందరము కలుస్తాం, ఐక్యత వస్తుంది. ఇప్పుడు అదే ప్రకారంగా చనిపోయిన నీతిమంతుల ఆత్మలతో కూడా మేం కావాలి, మనము కలవాలి. అందుకంటే బైబిల్ పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చుక్కలు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన ముందు విడిచిపెట్టాడు మందంలో ఓపికతో మనము పరిగెత్తవలను. హల్లెలూయా. ఇంకా చదివిన యాకోబు ఏమని? కడబూరు మోగినప్పుడు నిద్రించిన వారి ఏదైనా మేల్కొందురు, వారితో మనము ఎట్లేకమైతావు. ఎవరు లేస్తున్నారు? ఇది ఏమంటే ఆత్మ కలిగించు ఐక్యత. దీన్ని కాపాడకపోతే, ఈ సమాధానం కాపాడకపోతే మన పరిచర్య, మన భక్తి, మన ప్రార్థన మొత్తము నడుతాయి. అందుకే దేవుని సంగమా, ఈరోజు పాపాన్ని బట్టో, నిర్లక్ష్యాన్ని బట్టో, అజ్ఞానాన్ని బట్టో, ఈ శరీర సంబంధమైన బుద్ధిని బట్టో ఒక మాట చెప్తున్నానండి. మీ శత్రువు మీరు రాసుకోండి. నీకు నీవెవరు? నీ శరీరం నీకు, చెప్పండి, నీ శరీరం నీకు. అటు చెప్పొద్దు, నా శరీరం నాకు. నువ్వు అది చెప్పు, ఒక్కతో చెప్పుకోండి. ఏమని? నీ శరీరమే నీకు అని చెప్పయ్యా. చెప్పిదా? రెండోది నీ ఫోల్డ్ శత్రువు, నీ సెల్ ఫోన్ శత్రువు. నిజమా కాదా? నీ సెల్ ఫోన్ నీకు శత్రువు. ఈ రెండుని కాస్త మీరు జయించగలిగితే ఖచ్చితంగా దేవుడి సమాధానం ఆత్మక వేగంకి వస్తుంది, కన్ఫర్మ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది కనుక దేవునితో నీ ఆత్మకున్న ఆ బంధం, నీ ఆత్మ దేవుని ఐక్యతను చెరపడానికి సౌలు ఎట్లా పాడు చేసిందో, బిలామును, గేహాజీని, సంసోనును కూడా చేసినది పాడు చేసింది. మనం ఎంత, మన బతికెంత. అందుకే ప్రత్యక్షణం అనుక్షణం దేవా నీ కృప, దేవా నీ కృప. నా శరీరమే నేనేదో వాడుకోవడానికి కొన్ని వస్తువులు కొనుక్కున్నాను, ఆ వస్తువులే నీకు నాకున్న బంధాలు తెంచివేస్తున్నవి. నీ ఆత్మలో ఉండకుండా, నన్ను అనిపించకుండా అడ్డుగా ఉన్నవి, తుచ్చమైనవి, వ్యర్థమైనవి, అనవసరమైనవి, నన్ను చేస్తున్నవి, వేరేస్తున్నవి. కానీ అన్నాడు పౌరుగా చెప్పారు కదా ప్రభువా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఉన్నవైనా, రథమైనా, ఏవైనా సరే నీ ప్రేమ ఏది కూడా ఎడబాప నేరవని నోడిగా నమ్ముచున్నాను. అట్టి సాక్ష్యం నాలో కలిగించు ప్రభువా. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. బిలాము, గేహాజీ డబ్బు నిమిత్తం వెర్రివారిగా మార్చబడ్డారు. పౌలు క్రీస్తు నిమిత్తం వెర్రివాడిగా మార్చబడ్డాడు. సౌలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవునితో ఉన్న బంధమును, దేవునితో ఉన్న ఆ ఆత్మ ఐక్యతను నష్టపరుచుకున్నాడు. దానిలో కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఆ బంధం, ఆ ఐక్యత పోతున్నప్పుడు అంటున్నాడు, నా కన్నీళ్ళ చేత నా పుడక కొట్టుకొని పోతున్నది. నువ్వు మౌనముగా ఉండకు, నాకు దూరముగా ఉండకు, నీ ముఖమును చాటు చేయకోమో, ఇంకెన్నాళ్ళ వరకు నువ్వు దూరముగా ఉంటావు. ఇదిగో ప్రార్థించి 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 మొరపెట్టి నా ఎముకలు ఎండిపోతున్నవయ్యా అని ప్రార్థించినప్పుడు మరలా దావీదుకు దేవునికి బంధము కలిసింది, ఆత్మ మరలా కలిసింది. ఈరోజు సహోదరి, నీ కులముతో నీకు సంబంధం ఉంది, ఐక్యత ఉంది. నీ కుటుంబ సభ్యులతో నీకు ఐక్యత ఉంది, సమాధానం ఉంది. సంఘముతో కూడా ఉండవచ్చు. నేను చెప్తున్న మాటది కాదు. సమూయేలుకు దేవునికి మంచి సంబంధం, ఆత్మ ఐక్యత.
పౌలుకు, పేతురుకు, యోహానుకు, లూకాకు, తిమోతికి, తీతుకు, బర్నబాకు, వీళ్ళందరికీ వారిలో ఉన్న ఆత్మకు, దేవునిలో ఉన్న ఆత్మకు సమాధానం, ఆత్మ ఐక్యత. సౌలు వలె నష్టపరుచుకుంటావా? గేహాజు వలె నష్టపరుచుకుంటావా? యూదా వలె నష్టపరుచుకుంటావా? అన్య సభ్యుల వలె నష్టపరుచుకుంటావా? లేకపోతే దావీదు వలె, పౌలు వలె, పిలుపు వలె దాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తావా? సంగమ్మ, ఈరోజు నీ తీర్మానం ఏమిటి? ఒకవేళ ఇది వరకే సౌలు వలె ఆ బంధమును, ఆ ఐక్యతను కోల్పోతే ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే ప్రభుత్వ సమాధాన పడే సమయం, ఇదే ప్రభుత్వ ఐక్యమయ్యే సమయం. కనుక వెంటనే ఆలస్యం చేయకుండా నీ పాపాన్ని, నీ తప్పిదములను దావీదు గారి ఒప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ముందు మా ఆత్మతో, మీ ఆత్మకు సమాధానము, బంధము, ఆత్మ కలిగించే విత్తనాలు కలిగించాలి. మాతో మీకు, మీతో మాకు ఈ బంధము, ఈ ఐక్యత లేకపోతే మాకు అత్యంత కూడా నిష్ప్రయోజనమే. అయ్యా, మరియమ్మకు మీకు వ్యక్తిగతంగా ఆ బంధము, ఐక్యత ఉంది కనుక ఎలిజబెత్కు, జకర్యాకు మీకు ఆ చక్కటి బంధము, ఆ ఆత్మ ఐక్యత ఉంది కనుక ముందు మీరు వారు కలిశారు, ఆ తర్వాత మరియమ్మ ఎలిజబెత్లు కలుసుకున్నారు. ముందు అయా పిలుపు మీరు కలుసుకున్నారు, ఆ తర్వాత పౌలు మీరు కలుసుకున్నారు, ఆ తర్వాత పిలుపు పౌలు గారు కలుసుకున్నారు. అదే ప్రకారంగా సౌలు మీరు కలుసుకున్నారు, సమీరుని కలుసుకున్నారు, ఆ ఇద్దరిని కలిపారు. ఇవన్నీ కూడా మీరు కలిగించిన ఐక్యతలే, మీరు కలిపిన బంధములే. మీకు స్తోత్రములు. కానీ వాటిని కాపాడుకోలేక ఎంతో మంది మరణించినారు, పాతాళం వెళ్ళిపోయారు. అయా సౌలు, దేమా, యూద, బిలాము, ఇలా అనేకులు దేవా మీరు కలిగించినటువంటి ఆ బంధంలో ఐక్యత ప్రభువా విడిచిపెట్టి తుచ్చమైన, వ్యర్థమైన వాటి వైపు తిరిగిపోయారు. కానీ దావీదు, పౌలు, తిమోతి, ఇలా ఎందరో మీకు వందనాలు. ఆ ఐక్యతను, ఆ బంధంను కాపాడుకోవడానికి దెబ్బడుతున్నారు, నష్టపోయారు, చివరికి తమ ప్రాణం కూడా అర్పించి ఉన్నారు. ప్రభువా మీకు స్తోత్రములు. మీరు మాకిచ్చిన, మీతో మాకిచ్చిన ఆ బంధమును, ఐక్యతను కాపాడుకోవడానికి, మీరు ఆత్మీయత ఇచ్చిన ఆ బంధమును, ఐక్యతను కాపాడుకోవడానికి బుద్ధి జ్ఞానములు మీరు నాకును మాకు మీరు అనుగ్రహించండి. అయా మా శరీరమే, మా శరీర ఆశలే అయా కొన్ని వస్తువులు మీ బంధం నుంచి మమ్మల్ని విడదీస్తున్నవి, మీ ఆత్మ నుంచి మమ్మల్ని విడవాస్తున్నవి. అయ్యా మీ ఆత్మతో మాకున్న బంధం విడదీస్తున్న వాటన్నిటినీ ఆత్మ ఖడ్గముతో చంపి, అయ్యా ఆత్మ ద్వారా నిలబడి ఆత్మను మిమ్మల్ని వెంబడించే భాగ్యమును మీరు మాకు వస్తే ప్రార్థన చేయించున్నా. అయ్యా బలహీనమైన బలపరచండి, కొన్ని వారు మీరు లేవనెత్తండి. ఎవరైనా అనారోగ్య బాధపడితే వాడిని ముట్టండి, స్వస్థపరచండి. నిజమైన మీ శాంతిని, నిజమైన మీ సమాధానమును విడుదలకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాము. దైవమా మీకు స్తోత్రములు, స్తోత్రములు. అయా తండ్రి 26 తన దిగబోతున్నటువంటి ఆ యొక్క అయాతర వివాహ కార్యక్రమమును మీరు ఘనంగా మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నాము. ఈ దినమున ఏ వాక్యంతో మీరు మాట్లాడినారు, ఆ వాక్యానుసారమైనటువంటి ఉపదేశం ప్రభువా మా జీవితంలో, హృదయాలలో, అంతరంగంలో మీ ఆత్మ ద్వారా నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాము. మేము కేవలం బోధించే వారిని మాత్రమే కాక, వినువారి మాత్రమే కాక, ఆ విన్నటువంటి వాక్యానికి అంగీకరించుకొని ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. అయా తండ్రి, రేపు రాత్రి కాలంలో జరగబోతున్నటువంటి అయా తండ్రి అమృతాన్ని జరుగుతున్నటువంటి అయా సువార్త కూడికలో మీరు ఉండి మీకు మహిమకరంగా జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నాము. ఈ వారం ప్రతి కూడిక మీకు మహిమకరంగా జరిగించండి. మరికొన్ని కుటుంబాలు మరొక లైవ్ లో ఉండి వింటున్నారు, వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి,
అందరిలో ఆత్మీయ క్షమవృద్ధి, అందరిలో ఆత్మీయ ఐక్యత మీరు కలిగించండి, సహాయం చేయండి. ఇంకా సంఘంలో సహవాసంలో మరి వివాహానికి విడుదల ఉన్నారు, అయా వారి వివాహాలకు ప్రభువా తల్లి మీకు మహిమకరంగా జరుగునట్లుగా ప్రభువా మీ కృప చూపవలసిందిగా మేము ప్రార్థన చేయించున్నాము. అయా తండ్రి, చనిపోయినటువంటి నీతిమంతులు, అయా బతుకున్నటువంటి నీతిమంతులు మీ ఆత్మ ద్వారా ఏకమయ్యి ఆ మేఘాలపై మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కొరకు అయా తండ్రి మీ ఆత్మలో మమ్మల్ని ఐక్యపరిచి బంధించి అయా తండ్రి నీ వైపు మమ్మల్ని నడిపించబోతున్నాము. అయా తండ్రి, ఆత్మలో, శరీరంలో, ప్రాణంలో అడ్డుగా ఉన్నటువంటి సమస్త కల్మషమును, విర్రత్వ దుష్టత్వాన్ని మీ వాక్యము చేత నరికివేయండి. రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచమని మీ సంఘమును మమ్మల్ని అందరినీ ఉచితానికి సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ పునరుద్ధరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సార్వత్రిక సంఘాలు లైవ్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, సర్వత్రమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.